తన భవిష్యత్తును సీఎం జగన్ నిర్ణయిస్తారన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తనకు సీటు ఉన్నా లేకపోయినా తన పొలిటికల్ జర్నీ మాత్రం సీఎం జగన్తోనే అని స్పష్టం చేశారు. రెండవ లిస్టులో తన పేరు లేకపోవడం పైన వస్తున్న వార్తలు కేవలం అపోహాలు మాత్రమేనన్నారు. జగన్ తనకి సముచిత స్థానం కల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలిపే తన లక్ష్యం అంటున్న మంత్రి అమర్నాథ్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీ రెండవ లిస్ట్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ లిస్టుకు సంబంధించి కొంతమంది పేర్లు విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మరి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి పేరు కూడా ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఈ లిస్టులో కూడా ఆయన పేరు లేకపోవడం కొంత తన కేడర్లో గందరగోళమైన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అమర్ మాత్రం కొంత ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. తనకైతే పార్టీ నుంచి భరోసా ఉందని. అసలు ఈ లిస్టులకు సంబంధించి అలాగే వైసీపీ పార్టీలో కేడర్ గందరగోళానికి సంబంధించి అలాగే ఇతర విషయాలకు సంబంధించి ప్రస్తుతం నేను మినిస్టర్ అమర్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తే కనుక వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు కానీ లేకపోతే ఇతర చేంజింగ్స్ కానీ జరుగుతూ ఉన్నాయి, అంటే పార్టీ నేతలకు సంబంధించి. సో ఈ సందర్భంలో మీకు కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు, కానీ సెకండ్ లిస్ట్లో కూడా మీ పేరు కన్ఫర్మ్ కాకపోవడం మీద కొంత మీ అనుచరుల్లో కానీ లేకపోతే పార్టీ వర్గాల్లో కానీ కొంత కలవరం కనిపిస్తూ ఉంది. మీరేమంటారు? ఎవరికి కలవరం లేదు, ఎవరికి గందరగోళం లేదు. ఓన్లీ మీడియాకి మాత్రమే గందరగోళంగా ఉంది. నాకు కానీ నా క్యాడర్ కానీ మా పార్టీ నాయకులకు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా దగ్గర నుంచి చూసినటువంటి నాకు ఇంకా బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజా శ్రేయస్సు కోసం, పార్టీ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో అందులో భాగంగా ఈరోజు నా సోదరుడు భరత్కి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా తను పెట్టారు. నేను శాసనసభ్యుడిగా, నేను మంత్రిగా ఇద్దరం కలిసి రేపు అనకాపల్లి నియోజకవర్గ గెలుపు కోసం డెఫినెట్గా కష్టపడతాం. దాంతోపాటు నాకు ఎక్కడైతే బాధ్యతలు అప్పచెప్తారో, ఏ రకమైనటువంటి పని పార్టీ పరంగా నాకు అప్పచెప్తారో ఆ పని చేయడానికి కూడా అమర్ సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ కోసం, ప్రజల కోసం, మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుంటూ తీసుకుంటారు అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని. దానికి పూర్తి భరోసా కూడా మా అందరికి కూడా ఉంది. అంటే మీకు డౌట్ లేదు అని అంటున్నారు. ఓకే, అంతవరకు అయితే కన్ఫర్మ్. కానీ వస్తున్న ప్రచారాల్లో కానీ జరుగుతున్న పొలిటికల్ సర్కిల్లో టాక్స్ కానీ చూస్తే కనుక మీకు అక్కడి నుంచి, అంటే అనకాపల్లి నుంచే మీరు పోటీ చేస్తారా లేదా ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్తారా అన్న సందేహాలు అయితే చాలా విస్తృతంగా పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నాయి. సో దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారంట? కదమ్మా, నేను ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. ఈరోజు అనకాపల్లి లేదా విశాఖపట్నం, అరకు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ గతంలో ఉమ్మడి జిల్లా, అంటే మేము పుట్టి పెరిగినటువంటి జిల్లా ఇది. సో నన్ను ఏం చేయాలి, ఏ రకంగా నన్ను వాడుకోవాలి, ఏ రకంగా నన్ను వినియోగించుకోవాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. నేను ఉమ్మడి జిల్లాకి, అంటే ఈ 15 నియోజకవర్గాలు కలిపినటువంటి జిల్లాకి 4 సంవత్సరాల పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనకాపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఆయన్ని వెనుబడి పొడిచి పార్టీ వదిలి వెళ్ళిపోతే ఆ రోజు అనకాపల్లి బాధ్యతలు అప్పచెప్పి నువ్వు టేక్ కేర్ చేయని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నన్ను ఆదరించి ఆశీర్వదించి ఈరోజు ఈ స్థాయిలో పెట్టారు. సో డెఫినెట్గా నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతంతో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ లేదా ఈ జిల్లాలో కానీ ఎవరితో కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఏ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. సో వీటన్నిటికంటే ముఖ్యం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటిది అందరి తాలూకా ధ్యేయం. దానికోసం పనిచేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి నాయకులంతా కట్టుబడి ఉంటారు, అధిష్టానానికి ఖచ్చితంగా అనుగుణంగానే పనిచేస్తారు. కానీ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్స్ ప్రకారం కొంత మీ విషయంలో అయితే చాలా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల మీద పట్టుంది. కానీ ఒక నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఇంకో నియోజకవర్గం చేంజ్ అయితే కనుక అక్కడ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే మీ అబ్జర్వేషన్? ఓవరాల్గా అదే అంటున్నాను కదమ్మా. మా నాన్నగారు అనకాపల్లి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నాను. మా తాతగారు పెందుతు నుంచి శాసనసభ్యులుగా పనిచేశారు. సో ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా గడిచినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు నేను జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను.
నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో ఉన్నటువంటి పరిచయాలు కానీ సో డెఫినెట్గా అందుకని అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు వేరే దగ్గర నుంచి పోటీ చేయమంటారా లేకపోతే నువ్వు పార్టీ కోసం పనిచేయమంటారా ఏది చెప్పినా నేను రెడీగా ఉంటాను. ఒకవేళ నన్ను ఎక్కడన్నా పోటీ చేయమన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం డెఫినెట్గా స్వాగతిస్తుంది అన్నటువంటి నమ్మకంతో కూడా ఉన్నాను నేను. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్ఛార్జీల మార్పు కానీ లేకపోతే కొత్త క్యాండిడేట్స్ని అంటే అసలు ఆ రాజకీయ అనుభవం లేని వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నారని అనుకోవచ్చు. పార్టీ కొత్తగా వాళ్ళని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా ఇవన్నీ కలిపితే కనుక వైసీపీ పార్టీలో కొంత అసంతృప్తి కానీ కొన్ని కుదుపులు కానీ వస్తున్న మాట వాస్తవం. సో ఈ విషయంలో మీరేం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు వీటన్నిటిని పరిగణలో తీసుకుంటారు. కొంతమంది అక్కడ సామాజిక పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని రాజకీయపరమైనటువంటి పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకొస్తుంది. ఇంకొక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేచర్ తాలూకా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో వీటన్నిటి తీసుకున్నప్పుడు కొంతమంది ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, కొంతమంది నాయకుల తాలూకా పిల్లలను పెట్టేసేటువంటి అవకాశం ఉన్నది. అవి కూడా మనం ఒక 5 స్థానాల్లో మనం చూసాం. సో కొంతమంది కొత్త క్యాండిడేట్స్ని తీసుకుని వచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీ రేపు గెలవాలనే కదా నిర్ణయం తీసుకుంటాం. మా టార్గెట్ 175 గెలవాలని. సో ఈ నిర్ణయాలు ఆ అంబిషన్ ఉన్నప్పుడు, ఆ టార్గెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా గెలవడానికే మేము ప్రయత్నం చేస్తాము. ఆ రకమైనటువంటి క్యాండిడేట్స్ని పెడతాం తప్ప ఊరకనే ఎవరినో తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. సో అమర్ వరకు నా వరకు ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్తు నిర్ణయిస్తారు తప్ప నేను భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి అవకాశం నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఇక్కడ మొత్తానికి అమర్ గారు చెప్తున్నమాట. పార్టీ విధానాల పరంగా తీసుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా నాయకులందరూ కూడా అనుగుణంగానే పనిచేస్తాం. అయితే నా వరకు నా భవిష్యత్ అనేది జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయిస్తారు. కాబట్టి నేను పార్టీకి అనుగుణంగా మాత్రమే పనిచేస్తాను. ఇక్కడ జరుగుతున్న ఈ పార్టీ ఇన్ఛార్జెస్ మార్పులు కానీ ఇతర అంశాలు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా గెలుపు వైపుకి వెళ్లే మార్గాలు మాత్రమే, ఇతరత్ర అంశాలు ఏమీ లేవు. ప్రజల్లో అటువంటి సందేహాలు కానీ అపోహలు కానీ వైసీపీ పార్టీ నుంచి అవసరం లేదు అని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.